Hello friends, welcome to Money's World. ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ అల్లం పచ్చిమిర్చితో 3 ఐటమ్స్తోనే సూపర్ అయిన కూర అండి. ఈరోజు పచ్చిమిర్చిలు బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. అల్లం ఒక 1 ఇంచ్ ముక్క కట్ చేసి పైన పొట్టంతా తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ వంకాయల్ని బాగా ముక్కలు గుత్తి వంకాయ కోస్తాం చూడండి, ఆ టైపులో కోసి పెట్టుకొని చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. నేనైతే రాగి రొట్టెలో తిన్నానండి, చాలా అద్భుతంగా ఉన్నింది. అవి 2 శుభ్రం చేసి పెట్టుకొని ఇప్పుడు వంకాయలు బాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చూడండి, గుత్తి వంకాయ కోస్తాం కదా, బ్యాక్ నుంచి 4 చీలికలుగా కోసి వాటర్లో వేసుకోవాలండి. ఈ కూర అండి నేను ఝాన్సీలో ఉన్నానండి, అప్పుడు చేశారండి మా పక్కన వాళ్ళు. అప్పటి నుంచి నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా చేసి ట్రై చేయండి. వంకాయలన్నీ ముక్కలుగా ఇట్లా కోసుకొని తొందరగా అయిపోతుందండి. ఇది ఒక 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది వంకాయలంతా. ఈ వైలెట్ వంకాయలు బాగుంటుందండి దీనికి. పచ్చిమిర్చి అల్లాన్ని బాగా ఇట్లా రోట్లో వేసి దంచుకోవాలండి, బాగా నున్నగా దంచుకోవాలి. ఈ పేస్ట్ బాగా దంచి పెట్టుకొని స్టవ్ వెలిగించాలండి. పెనం పెట్టుకొని ఇనుము పెనం పెట్టానండి ఈరోజు నేను. కొంచెం ఆయిల్ వేసి అందులో శనగ నూనె వేసుకొని, మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోండి. ఉత్త వంకాయలే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వంకాయలు వేయడమే. బాగా మగ్గించాలండి, మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి వాటిని. పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలండి, ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసానండి నేను. మూత పెట్టి బాగా మగ్గించుకొని కలుపుతూ ఉండాలండి, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు బాగా ఉడికింది కదండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనము ఆ పచ్చిమిర్చి అల్లం దంచి పెట్టుకున్నాం చూడండి, ఆ ముద్ద వేసేవాలి. ఆ పేస్ట్ బాగా నున్నగా అయిపోయింది చూడండి, బాగా దంచి పెట్టాను. దాన్ని మనకి కారం ఎక్కువ అనిపిస్తే పక్కకు పెట్టేవచ్చండి కొద్దిగా. చాలా టేస్టీగా వచ్చిందండి. కరివేపాకు కూడా వేసానండి. వేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేవాళ్ళు. 3 ఇంగ్రీడియంట్స్ చూడండి, అంత సింపుల్గా కూర అద్భుతంగా ఉంటుందండి. చపాతీకి బాగుంటుంది, రైస్కు బాగుంటుంది, రాగి రొట్టె దానికి కూడా బాగుంటుందండి. ఆ రోట్లో కొద్దిగా నీళ్ళు పోసి కలబెట్టి దాంట్లో పోసేసాను. వంకాయ, పచ్చిమిర్చి, అల్లం, ఈ 3 ఐటమ్స్ అండి. ఆవాలు కూడా వేయలేదు చూడండి. సింపుల్ ఐటమ్స్ అండి, కొద్దిగా ఐటమ్స్లోనే మంచి వంటలు చేసుకోవచ్చండి. అన్నీ వేసేవాళ్ళు, అన్నిట్లో అన్నీ వేయాలని ఏం రూల్ లేదు. సింపుల్గా ఎన్ని తక్కువ ఐటమ్స్తో కూడా మంచి కూరలు చేసుకోవచ్చండి. చూసారా, అయిపోయిందండి. వంకాయ అల్లం పచ్చిమిర్చి బజ్జీ, దీని పేరు అదనుకోండి. అంతేనండి, స్టవ్ ఆపేసాను, ప్లేట్లో తీసుకుందామని. అయిపోయిందండి, ప్లేట్లో తీసుకునేసానండి. దీని కాంబినేషన్ అంటే ఈరోజు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను ఈరోజు రాగి రొట్టెలు చేశానండి. అది కూడా ఎలా చేశానో మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. ఒక బౌల్లో రాగి పిండి 1 కప్పు వేసుకోవాలండి. అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసి కలిపాను. మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోస్తూ మనం గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. అందరికి తెలిసి ఉంటుందండి, అయినా చేశాను కదా అట్లే చూపిద్దాం మీకని. కాంబినేషన్ బాగుండిందండి రెండిటికి.
కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని రొట్టె కాల్చుకోవడమే అండి. ఇది సింపుల్గా అయిపోయింది చూడండి. ఇది కూడా రాగి రొట్టె. ఒక ప్లేట్ మీదండి ఒక తడిగుడ్డ ఇట్లా పరుచుకొని ఈ రాగి పిండి కలిపాం కదా, ఆ పిండి తీసుకొని కొంచెం పెద్ద ముద్ద తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా రొట్టెలాగా తట్టుకోవాలి. రొట్టెలాగా చేసుకొని పెను మీద వేసి కాల్చుకునేసేదండి. అంతే. నీళ్ళు అట్లా తడిపి స్ప్రెడ్ చేసుకోవాలి. పెనుము కాగిందండి. దాని మీదకి చూడండి ఎలా వేయాలో. అట్లా ఈ చేతి మీదకి తీసుకొని దాని మీద అట్లే వేసేవాళ్ళండి. చూసారా? రాగి రొట్టె అండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రాగి రొట్టె. బాగా కాల్చుకోవాలండి. 2 సైడ్ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. రెండింటికి మ్యాచింగ్ చాలా బాగుండిందండి దీనికి. మీరు తప్పక ట్రై చేస్తారనుకుంటా ఉన్నా. ఇవాళకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.